చాలామంది కామెడీగా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు, ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు పిల్లల కోసం? ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు పిల్లల కోసం? ఈ ప్రశ్న సర్వసాధారణంగా పెళ్ళైనటువంటి నూతన వధూవరులని, దంపతులని అడుగుతూ ఉంటారు. వెన్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్, ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు? అరే, మనుషులు ప్లాన్ చేసుకుంటే పుట్టేటోడు కాదు పిల్లలు. అమ్మ ప్లాన్ చేస్తే నేను పుట్లా, మా నాన్న ప్లాన్ చేస్తే నేను పుట్లా, నా బంధువులు, నా కుటుంబీకులు ప్లాన్ చేస్తే నేను పుట్లా, నీ కుటుంబ సభ్యులు ఎవడో ప్లాన్ చేస్తే నువ్వు పుట్లా. నువ్వు పుట్టాలి అంటే, ఈ లోకంలో అడుగు పెట్టాలి అంటే, తల్లి గర్భంలో కోటాను కోట్ల మందిని దాటుకొని ఓడించి తల్లి గర్భంలో అడుగు పెట్టి నవమాసాలు పూర్తి చేసుకుని భూమి మీద ప్రవేశపెట్టబడాలి అంటే నిన్ను ప్లాన్ చేయాల్సింది సృష్టికర్త అయిన దేవాతి దేవుడు. సూర్య చంద్ర నక్షత్రములు నోటి మాట చేత కలుగు చేసిన సృష్టికర్త అయిన ఆ దేవుడు ప్లాన్ చేస్తే నీకు నాకు ఉనికి ఉంటుంది భూమి మీద, ప్రాణం ఉంటుంది భూమి మీద, ఆయుష్ ఊపిరి ఉంటుంది భూమి మీద. గాడ్ హ్యాస్ టు ప్లాన్ ఎవ్రీవన్స్ లైఫ్. ఆ దేవుడు ప్లాన్ చేయాలి, నిన్నైనా నన్నైనా. చాలామంది అడుగుతుంటారు, ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు? ఒక దంపతులకి పెళ్ళై కరెక్ట్గా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత అబ్బాయి తరపు తల్లిదండ్రులు అడుగుతారు, ఏమ్రా ఇంకా పిల్లలు పుట్టలేదే? ఏమి ఇంకా మీకు పిల్లలు పుట్టలేదే? 3వ సంవత్సరం, ఏమి ఇంకా పిల్లలు పుట్టలేదే? ఈ టార్చర్ ఎలా ఉంటుంది తెలుసా? ఆడపిల్లకి మహాభయంకరంగా ఉంటుంది. వాళ్ళు అజ్ఞానములో ఉన్నారు, వాళ్ళకి చదువు లేదని అర్థం. చదువు లేకపోతే పోనీ దేవుడు అంటే తెలియదని అర్థం, దేవుని ప్రేమ తెలియదని అర్థం, బిడ్డలు ఎవడు ప్లాన్ చేస్తే పుడతారా అన్న సత్యం తెలుసుకోలేదని అర్థం. నువ్వు ప్లాన్ చేస్తే పిల్లలు పుట్టరు. ఒకవేళ అమ్మా నాన్న ప్లాన్ చేస్తే పిల్లలు పుట్టేలాగా ఉంటే ఈరోజు హాస్పిటల్స్ దగ్గరికి, మెటర్నిటీ వార్డులో హాస్పిటల్స్ చుట్టూ దగ్గరికి వెళ్తే హాస్పిటల్స్లో డాక్టర్స్ని అడిగితే చెప్తారు, పిల్లలు లేక 15 సంవత్సరాలతో బాధపడుతున్న వాళ్ళు, 20 సంవత్సరాలు అయింది సార్ పెళ్ళై, మాకు ఇంకా పిల్లలు లేరు. ఏం సార్ మీరు ప్లాన్ చేసుకోలేదా? వీ హ్యావ్ ప్లాన్ బట్ వి గాట్ ఫెయిల్యూర్. ప్లాన్ చేసుకున్నాం సార్, కానీ మాకు పిల్లలు పుట్టడంలా. ఎక్కడెక్కడో తిరుగుతున్నాం సార్, కానీ మాకు పిల్లలు పుట్టడంలా. ఏ డాక్టర్ దగ్గరకో ఆ డాక్టర్ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం సార్, కానీ మాకు పిల్లలు పుట్టడంలా. అరే, పిల్లలు పుట్టాలంటే డాక్టర్స్ ప్లాన్ చేస్తే, తల్లిదండ్రులు ప్లాన్ చేస్తే, భార్యాభర్త ప్లాన్ చేసుకుంటే పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టాలంటే ప్లాన్ చేయాల్సింది ఎవరో తెలుసా? ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు. నెవర్ ఆస్క్ సచ్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ క్వశ్చన్స్. అలాంటి పనికి మాలిన ప్రశ్నల్ని ఎప్పుడు కూడా ఎవరిని అడగకూడదు. పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది అంటే దట్స్ డిలే ఆఫ్ గాడ్. అది దేవుడి ఆలస్యం, భార్య ఆలస్యం కాదు, నీ కోడల ఆలస్యం కాదు, నీ కొడుకు చేస్తున్న ఆలస్యం కాదు, దేవుడు చేస్తున్న దమ్ము, ధైర్యం, సత్తా ఏమైనా ఉంటే మోకరించి, అత్తలు మామలు మోకరించి, ప్రభువా నా కొడుకుకి నా కోడలికి ఇంకా ఎందుకయ్యా నువ్వు పిల్లల్ని ప్లాన్ చేయలా, నువ్వు ప్లాన్ చేయలా అని దేవుణ్ణి అడగండి దమ్ముంటే. మీ ప్రార్థన దేవుడు వింటాడన్న విశ్వాసం కనుక మీకుంటే మీరు అడగాల్సింది కొడుకుని కోడల్ని కాదు. అడిగి వాళ్ళని హేళన చేయకూడదు, వాళ్ళని అవమానపరచకూడదు, చదువు లేని మూర్ఖుల్లాగా వాళ్ళని బాధ పెట్టకూడదు. నీకు ధైర్యమే కనుక, విశ్వాసమే కనుక, భక్తే కనుక ఉంటే దేవుణ్ణి అత్తమామలకు చెప్తున్నా, దేవుణ్ణి అడిగి, నా కోడలికి ఎందుకు ప్రభువా ఇంకా నువ్వు బిడ్డల్ని ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నావు అని అత్తామామల్ని అడగాలి. ఆడపిల్లని బాధ పెట్టకూడదు. ఈరోజు చాలా కుటుంబాల్లో, పల్లెటూళ్ళలో, గ్రామాల్లో పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి పిల్లలు పుట్టకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసి దీనికి పిల్లలు పుట్టలే ఇంకో పెళ్లి చేసుకోరా అనే అత్తమామలు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒక 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఇది గొడ్రాలు, దీనికి పిల్లలు పుట్టలేదు, నువ్వు ఇంకొక దాన్ని చూసుకుని చేసుకో అని చెప్పే తల్లిదండ్రులు మగ పిల్లలకి ఎంతమంది లేరు తెలుసా? వాళ్ళకి ఏం లేదు తెలుసా? దేవుని భయం లేదు, ఇంకిత జ్ఞానం లేదు. దే డోంట్ హ్యావ్ బిబ్లికల్ నాలెడ్జ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క తెలివి వాళ్ళకి లేదని అర్థం. బైబిల్ చదివి చస్తే తెలుస్తాయి. ఆడపిల్లని బాధ పెట్టద్దు.
గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఒక ఇంటికి వచ్చిన కోడళ్ళే. మీకు దేవుడు పిల్లల్ని ఇచ్చారు, మీకు వచ్చిన కోడలికి ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేసినోడిని అడగాలి తప్ప మనదేముంది. నాకు బిడ్డలు పుట్టాలంటే అభినయదర్శి చేతుల్లో ఉండదు, దేవుడి చేతుల్లో ఉంటుంది. ఎంత కోటీశ్వరుడైనా సరే పిల్లలు ప్లాన్ చేసుకుంటే కాదు, దేవుడు ప్లాన్ చేస్తే.